హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాతో పాటు ఒక కొత్త డైరెక్టర్ అయితే మన ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు. అతను ఎవరో కాదు, విజయ్ కుమార్ మోలా. రీసెంట్ గా అతను నిన్న ఈవినింగ్ అన్నమాట జనని అని చెప్పి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. నిజంగా ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా నాకు అంటే స్టార్టింగ్ ఏముందిలే, ఏదో కొత్తగా ట్రై చేశారు, వాట్ ఇస్ వాట్ అనుకున్నా. బట్ వన్స్ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత లిటరలీ అంటే అతని ఇంట్రోనే ఒక డిఫరెంట్ థీమ్ తో, ఒక కొత్త రకం స్టోరీతో అతను ముందుకు వస్తున్నారు. అండ్ ట్రైలర్ లో అతను చూపించిన స్టోరీ ఏంటంటే, ప్రతి ఊర్లో కూడా మతి స్థిమితం లేని ఎవరో ఒకళ్ళిద్దరు ప్రతి ఊర్లో కామన్ గా ఉంటారు. అలాంటి ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేయటము, ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న చిన్న పిల్లలందరూ ఆవిడ చుట్టూ తిరిగి ఆవిడని బాగా హేళన చేసినట్టు ఆవిడతో ఆడుకోవటము, ఆవిడ మీద రంగులు కొట్టడము. సో ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకొక చిన్న లవ్ స్టోరీ గూడా ఏదో యాడ్ చేసినట్టయితే క్లియర్‌గా మనకక్కడ అర్థమవుతుంది. అండ్ అలా స్టోరీ ముందుకెళ్తున్న కొద్దీ ఆమె మేబీ ఊరి చివరుండే పాడుబడిన బంగ్లా లాంటి ఒక దాంట్లో ఉండడము, ఆ కిందంతా డస్టు, ఆ చెత్తలో చిత్తు కాగితాల మధ్యలో ఆమె జీవించడము, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా చూపించారు. అండ్ కట్ చేస్తే ఒక ట్విస్ట్ రివీల్ చేశారు ట్రైలర్‌లోనే. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డకి జన్మనివ్వడం ఆ క్లైమాక్స్‌లో చూపించారు. అంటే దీన్ని ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఒక మతి స్థిమితం లేని ఒక ఆమె జీవితాన్ని ఆమె ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడిన దగ్గర నుంచి ఆమె ఒక బిడ్డని జన్మనిచ్చేంత వరకు మధ్యలో జరిగిన ఆమె స్టోరీనే ఈ జర్నీ కాన్సెప్ట్ అని మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి అటెంప్ట్ చేసేటప్పుడు మనం సమాజంలో చాలా ఫేస్ చేయాల్సి ఉంటదనమాట. ఎందుకంటే ఒక మహిళని, మతి స్థిమితం లేని మహిళని, ఆమె పైన మరి ఖచ్చితంగా ఒక రేప్ అటెంప్ట్ జరిగే నాకు తెలిసి బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుందనుకుంటా. బట్ ఇలాంటివి చేసేటప్పుడు బయట నుంచి చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సుంటుంది. చాలా కాన్సిక్వెన్స్‌ని ఫేస్ చేయాల్సుంటుంది. సో, ఫస్ట్ అటెంప్ట్‌తోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో మన ముందుకి విజయ్ కుమార్ మోలా గారు వస్తున్నారు. సో, చూద్దాం ఏం జరుగుతుందో. ట్రైలర్ పర్సనల్‌గా నాకు చాలా నచ్చింది. లిటరల్లీ నైట్ నేను ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం సేపు దాని గురించి ఆలోచించాను. వన్స్ అగైన్ మళ్ళీ నేను రెండోసారి ట్రైలర్ చూసాను. బాగా నచ్చింది. అంటే అది ఏదో తెలియని ఒక అట్రాక్షన్‌ని, ఒక ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది ట్రైలర్ అయితే. అండ్ ఆల్‌మోస్ట్ ఇప్పటి వరకు ఒక 3, 4 టైమ్స్ అయితే నేను ట్రైలర్ చూసాను. స్టోరీ ఏంటి అనేదైతే పర్టిక్యులర్‌గా ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది స్టోరీ అనైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మధ్యలో ఒక లవ్ స్టోరీని ఏదో అండ్ చిన్న కామెడీ జనరేట్ చేసే ప్రయత్నం కూడా చేశారన్నమాట. సో చూద్దాం ఓవరాల్‌గా మరి ఏం జరుగుతుందో. చాలా మంది ఇండస్ట్రీకి కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే శ్రీకాంత్ ఓడెల గారు వరుసపెట్టి హిట్లు కొడుతున్నారు పాన్ ఇండియా. మామూలుగా కాదు. అతని ఫస్ట్ సినిమా మన 'నాని' గారితో 'దసరా'తో స్టార్ట్ చేశారు. 'దసరా' వచ్చి ఎన్ని సంవత్సరాలయింది? గట్టిగా ఒక 3, 4 సంవత్సరాలు ఏమైంది అంతే. మళ్ళీ ఇప్పుడు ఒక పాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. చెప్పలేము ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉంటుందో చెప్పలేము. సో ఇలాంటి ఒక కొత్త రకం కథలను ఎంచుకొని, ఒక కొత్త ఎక్స్‌పెరిమెంటల్ చేసేటువంటి ఇలాంటి డైరెక్టర్స్‌ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ఇండస్ట్రీకి కొత్త స్టఫ్ అనేది వస్తుందనమాట. ఎప్పుడు చూసినా రొట్టలాగా లైకు గాల్లో సుమోలు పేల్చేయడం, రోపులు కట్టుకొని స్టంటులు చేయటము, పెద్ద పెద్ద యాక్షన్ ఫైట్స్ ఇవే కాదు. మన రియల్ లైఫ్‌లో మన చుట్టూ జరిగే ఎన్విరాన్మెంట్‌లో జరిగేటువంటి ఒక స్టోరీని తీసుకొని దాన్ని బిల్డ్ చేసి, డెవలప్ చేసి ఒక మంచి ఔట్‌పుట్‌ని ప్రజలకి అందివ్వాలి అనే ఒక కొత్త రకం ఆలోచనలు కూడా మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే చూసే ఆడియన్స్‌కి గూడా ఒక కొత్తదనం అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ వాట్ 'జనని' ట్రైలర్ అయితే చాలా బాగా పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది. సో మీ అందరికి కూడా ఖచ్చితంగా 'జనని' ట్రైలర్‌ని చూడమని చెప్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో 'జనని' ట్రైలర్‌ని కూడా నేను లింక్ పేస్ట్ చేస్తాను అక్కడ. సో మీరందరూ ట్రైలర్ చూసి మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇలాంటి కొత్త డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. జై హింద్.